ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం మనం ధ్యానిస్తున్న సంగతి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసరుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. మా తండ్రి, ఉదయకాలం మీ కనికరం కొరకై మా కనులు మీ తట్టెత్తుచున్నాం. మీ దయకు మమ్మను పాత్రలను చేయము, మాతో మాట్లాడము. మీ మాటలు జీవం గలవి, మీ మాటలు తెప్పరిల్ల చేస్తాయి, మీ మాటలు ఉజ్జీవింపజేస్తాయి. దేవా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలలో అది నాకు నెమ్మదినిచ్చనని రాయబడి ఉంది. తండ్రి, మమ్మను కరుణించు, మాతో మాట్లాడము, నీ స్వరం వినిపించు, ఐగుదాసుని కనికరించు, బలపరచు, వంతును మట్టి స్వస్థపరచు, ఎన్నట్టుగా వాడుకును, నేను బుద్ధి మాకు పుట్టించు. యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. అనేక సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇచ్చినట్లు మనం ఇక్కడ గమనించగలం. నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని. దేవుడు మానవుల కొరకై ఎంతో ఆశ, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడని ఈ వాక్యమును బట్టి మనం గమనించగలం. దేవుడు మనుషుల మధ్య అనాది కాలం నుంచి పని చేయించు ఉన్నాడు. మానవాళిని రక్షించుట దేవుని ఏర్పాటై ఉన్నది. మానవాళి మధ్య తన ఉనికిని దేవుడు కలిగి ఉండుట దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడు మానవులకు ప్రత్యక్షపరచుకొనుటకు, మానవుల మధ్య తన కార్యములు జరిగించుటకు నిత్యము ఆశతో ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే దేవుడు ఏ కాలమున కూడా డైరెక్ట్గా తను పని చేసినట్టుగా మనకు కనపడదు. మానవుల కొరకై, మానవుల మధ్య పని చేయట కొరకై ఇంకొక మానవుణ్ణి దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఆయా కాలములలో దేవుని కొరకై వాడబడిన మనుష్యులు, ఆ చుట్టూ ఉన్న ప్రజలను ప్రభావితం చేసిన మనుష్యులు దేవునిని బట్టి, దేవుని ద్వారా మనకు కనపడతారు. అబ్రహాము, హనోకు, నోవహు, ఆ తరములో ఎలీషా, ఏలియా, మోషే, యెహోషువ, ఇటువంటి వారు మనకు కనపడతారు. తన తరములో దావీదును కూడా మనము గమనించగలం. కాబట్టి దావీదుని గురించి దేవుడే అన్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. దావీదులో దేవునికి కనపడిన సంగతులు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. అతడు తన సొంత చిత్తాలను చంపుకొని దేవుని చిత్తమును నెరవేర్చువాడని, దేవునికి సేవకుడని, అంటే సాతాను ఇష్టాలను నెరవేర్చకుండా దేవుని చిత్తమును నెరవేర్చే దేవునికి పరిచారకుడని, మంచి మనస్సాక్షి కలిగిన వాడని, అలాగే మందసమును ప్రేమించేవాడని మనం కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. తర్వాత ఈ దినకాలం అతని జీవితంలో ఇంకో సంగతి, దేవుడు ఎందుకు
అతనిని నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. మనలను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలనుకున్నప్పుడు, మనలో కూడా ఇటువంటి సంగతులు దేవునికి కనపడినప్పుడు దేవుడు మనపై దృష్టి నిలిపేవాడుగా, మనల్ని కూడా దేవుడు వాడుకునే యోగ్యమైన పాత్రలుగా ఎంచేవాడుగా మనం గమనించగలం. ఈ 5వ సంగతి దావీదులో దేవునికి కనపడేది కీర్తన గ్రంథం 26వ అధ్యాయం. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదులో దేవునికి కనపడిన 5వ సంగతి, మనం ధ్యానిస్తున్న 5వ సంగతి. అనేక సంగతులు దావీదులో దేవునికి కనపడ్డాయి. అందులో ఒకటి ఏంటంటే దేవుని నివాస స్థలమును, దేవుని తేజోమహిమ నిలుచు స్థలమును ప్రేమించడం. అంటే దావీదులో దేవునికి కనపడిన సంగతి ఊరికే ప్రేమిస్తున్నాడంటే దానికి అర్థం ఉండదు. మనము మొదటి సమూయేలు గ్రంథానికి వెళ్ళినప్పుడు 18వ అధ్యాయంలో యోనాతాను దావీదును మిక్కిలి ప్రేమించి అని వ్రాయబడి ఉంటుంది. ప్రేమించిన యోనాతాను దావీదు కొరకై క్రయం చెల్లించాడు. మొట్టమొదట దావీదు కొరకై తన దుప్పటి, తన విల్లు, తన కత్తి, తన నడికట్టు తీసి దావీదునికి ఇచ్చినాడు. అంటే ప్రేమలో ఏం కనపడుతుంది అంటే క్రయం కనపడుతుంది, ప్రేమలో త్యాగం కనపడుతుంది, ప్రేమలో అనేక సంగతులు మనకు కనపడతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం చదివితే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట, ప్రేమ డంబముగా ప్రవర్తించదంట, ప్రేమ ఓర్చుకుంటుందంట, ప్రేమ త్వరగా కోపపడదంట, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదంట, ప్రేమ నిరీక్షిస్తుందంట, ప్రేమ అన్నింటినీ నమ్ముతుందంట. అంటే ఇలా ప్రేమను గురించి చాలా సంగతులు అక్కడ వ్రాయబడి ఉంటాయి. కాబట్టి ఊరికే దావీదు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుని తేజోమహిమ నిలుచు స్థలాన్ని ప్రేమిస్తున్నాడు అంటే దానికి అర్థమే ఉండదు. మనం కూడా చెప్పొచ్చు, మాట చాలా సులువే, కానీ ఆ ప్రేమకున్న అర్థాలు, ప్రేమిస్తున్నాడంటే చాలా సంగతులు మనకు అందులో కనపడతాయి, క్రియలు కనపడతాయి. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము అని కూడా వ్రాయబడి ఉంది యాకోబు పత్రికలో. కాబట్టి ఆయన పలికే మాట ఎంతైనా యథార్థమైంది. అది దేవా నీ నివాస స్థలమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అన్నాడు దావీదు. ప్రేమించుచున్నాను అంటే దాంట్లో అతని ప్రేమకు రుజువులు కొన్ని వెతుకుదాం. 132 కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 5వ వచనం. 132:5. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలం చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి, యాయూరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలమునకు పోదము రండి,
ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. చాలా బాగుంది. కాబట్టి దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించినాడు, దేవుని నివాస స్థలాన్ని ప్రేమించినాడంటే కదా, దావీదు హృదయంలో దేవుని మందిరం కొరకై ఎంత ఆశ చూడు, ఎంత ఆశ. అప్పటికి గుడారంలో ఉంది దేవుని మందసం. దేవుని మందసము గుడారంలో ఉంది, ప్రత్యక్షపు గుడారంలో. అయితే దావీదు హృదయంలో ఒక ఆశ, దేవుని మందిరము. నేనేమో దేవదారు మ్రాణులతో కట్టిన నగరంలో నివాసం చేస్తున్నానే, మరి దేవుని మందసము డేరాలో ఉందే. అతని ఆలోచన చూడండి. అతను ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉన్నాడు, అధికారం ఉంది, రాజు, ఎంతోమంది భార్యలు, పిల్లలు, ఉపపత్నులు, చుట్టూ పరిచారకులు, సేవకులు, చుట్టూ సైన్యము, ఎప్పుడు బిజీ పర్సన్, ఎప్పుడు యుద్ధాలే, చుట్టూ దేశాలతో ఎప్పుడు యుద్ధాలు. ఇప్పుడు ఎలా యుద్ధాలు జరుగుతున్నాయో ఇస్రాయెల్ దేశానికి, అప్పుడు అంతకంటే ఎక్కువ. సిరియన్లు పోయినారులే అనుకుంటే మొయాబీలు వచ్చారు, మొయాబీలు పోయినారంటే అమ్మోనీయులు వస్తారు, అమ్మోనీయులు పోయినారులే అంటే ఫిలిపీలు వస్తారు. చుట్టూ శత్రువులే, చుట్టూ 12 దేశాలు ఉన్నాయి, ప్రతిరోజు యుద్ధమే, అంత బిజీ. ఇన్ని పరిస్థితుల మధ్య సాగుతున్నాడు. ఇక తనకు అంతో ఎంతో ఆ బిజీ తగ్గిందంటే, ఇప్పుడు మనం రోజంతా పనిచేసినాం, కొద్దిగా విశ్రాంతి దొరికిందంటే ఏం చేస్తాం? మంచం మీద అలా పడుకొని హాయిగా సేద తీర్చుతాం. ఒకరోజు పని లేదనుకో, మనకు ఏం చేస్తాం? ఎక్కడికైనా అలా పోయి రావాలని ఆశ కలుగుతుంది. అంటే మనస్సును నిమ్మలపరుచుకోవాలని చూస్తాం. మన స్థితి అది, మన స్థితి. కానీ దావీదుకు నెమ్మది వచ్చిందంటే, అంటే ఒకరోజు విశ్రాంతి వచ్చిందనుకో, యుద్ధము లేకుండా నెమ్మది వచ్చిందనుకో, దావీదు ఆలోచనలు ఎటుపోతాయి తెలిసిన కదా. చూద్దాం ఆ మాట చూద్దాం. మొదటి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత, రాజు తన నగరియందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పలవనంపి, నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగరియందు వాసం చేస్తుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అనగా, నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతా నెరవేర్చుమని. కాబట్టి దావీదు హృదయంలో ఎటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి? అరే, నేను మంచి ఇంటిలో కాపురం ఉన్నా, మరి దేవుని మందసం చూడు డేరాలో ఉంది, కాబట్టి దానికి ఒక స్థలము చూడాలి, ఒక మందిరము నిర్మించాలి, ఒక మందిరం నిర్మించాలి. అంటే ఆలోచనలు కలిగినాయి. ఆలోచనలు కలుగుతానే ఒక తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడు మనం 132 కీర్తనలో చదివినాం కదా. 132 కీర్తనలో మనం చదువుతూ వచ్చినాం. 3వ వచనం, యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసుకున్నాడంట. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలం చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలం చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశించాను. అంటే నా ఇంట్లోకి నేను పోనుగా, నేను పరుకునే మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుపాటు రానియను. ఎంత ఆశ్చర్యం చూడు. అసలు ఎటువంటి ప్రేమ దేవునిపై అయినది. దేవునికి ఒక నివాస స్థలం చూచే వరకు, దేవుని మందిరం కట్టే వరకు నా ఇంట్లోకి నేను పోను. ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను పడుకునే మంచం మీదకి ఎక్కను. సుఖభోగాలు అనుభవించు విలాసవంతమైన జీవితం జీవించవలసిన వాడు, కొద్దిగా ఉపశమనం వచ్చినప్పుడు ప్రాణానికి సేద తీర్చుకోవలసిన వాడు
భార్య పిల్లలతో కుటుంబంతో కలిసి సంతోషించవలసిన వాడు కదా. అరే ఎప్పుడు యుద్ధాలే, వాళ్ళతో కొద్ది సమయం గడుపుదాం, అలా అలా విహారయాత్రలకు తీసుకెళ్దాం. మన ఆలోచనలు అలాగుంటాయి కదా. అలా షాపింగ్కు తీసుకెళ్దాం భార్య పిల్లలను కదా, భర్తతో కలిసి అలాగ వెళ్దాం కదా. మన ఆలోచనలు అలా ఉంటాయి. దావీదు ఆలోచనలు చూడు, కొద్దిగా ఉపశమనం కలిగింది, కొద్దిగా నెమ్మది వచ్చింది. తన హృదయంలో ఆలోచనలు చూడు, దేవుని కొరకై, దేవుని మందిరం కొరకై. అంటే ఆయన మనస్సు అంతా దేవుని చుట్టే తిరుగుతుంది. మనకు అర్థమవుతుంది కదా, ఆయన మనస్సు దేవుని చుట్టే తిరుగుతుంది. ఇంకంతే. తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబంతో బిజీ, యుద్ధాలతో బిజీ, పరిపాలనతో బిజీ కదా. అనేకులు ఉదయం లేస్తే సాయంత్రం వరకు అనేక సమస్యలతో వస్తుంటారు, వారి సమస్యలన్నీ పరిష్కరించాలి. ఇంత పని చేస్తున్నాడు, ఇంత బిజీ పర్సన్, పరిపాలనలో బిజీ, సైన్యానికి ఎప్పుడు ఆజ్ఞాపిస్తుండాలి, వారికి అంతా మళ్ళా జీతాలు ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సైన్యం, చాలా సైన్యం, లక్షల సైన్యం, దావీదు సైన్యం. ప్రజల అవసరాలన్నీ గమనిస్తూ ఉండాలి. ఇంత బిజీ పర్సన్ తన మనస్సు దేవుని చుట్టూ తిరుగుతుందంటే ఒకసారి ఆలోచించగలమా? కొద్దిగా బిజీ అయితేనే మనము ఇంకా మన దగ్గర దేవునికి ఇవ్వడానికి సమయం లేదు అన్నట్లుగా ఉంటాం కదా. అని ఆయన అంత బిజీ పర్సన్. కొద్దిగా ఉపశమనం కలగగానే, కొద్దిగా నెమ్మది రాగానే వెంటనే చూడు తన ఆలోచనలు ఎటుపోతున్నాయో. దేవుని మందిరం, బలమైన తీర్మానం, మందిరము కట్టే వరకు నా ఇంట్లోకి నేను వెళ్ళనంట. నా ఇంటిలో నేను వెళ్ళను, నా మంచం మీదకి నేను ఎక్కను అంటే కింద పడుకుంటున్నాడు రాజు. నా కన్నులకు నిద్ర రానియను. ఇంకా ఎంత తీర్మానం చూడు, నా కన్నులకు నిద్ర రానియను, అది కట్టే వరకు, అది చూసే వరకు కదా. నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. ఎంత బలమైన తీర్మానం తన హృదయంలో. దేవుడు ఊరికే అని లేదు, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములు అతడు సఫలపరుస్తాడు. కాబట్టి దేవుడు ఏంటంటే దేవుని ప్రజల మధ్య నివసించాలని కోరుతున్నాడు. నేను వారి మధ్య నివసించి వారి మధ్య సంచరించేదను. చూడండి ఆ మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, దేవుని ఉద్దేశాలు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 6:18 మధ్య భాగంలో కింద పేర ఉంటుంది. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజల యుందురు కదా. మధ్య భాగంలో, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెల యుందును, సర్వశక్తి గల ప్రభు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు చూడు, ప్రజల మధ్య నివసించాలి, వారి మధ్య ఉండాలి. అంటే దేవుడు ఒంటరిగా ఎక్కడో ఉండాలని కోరుకోలే, తన ప్రజల మధ్య, తను ఏర్పరచుకొని నియమించుకున్న ప్రజల మధ్య ఉండాలి. వారిని నడిపించాలి, వారిని పరిపాలించాలి, వారికి తోడై ఉండాలి, వారిని పోషించాలి. దేవుడు ప్రజల మధ్య ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ప్రజల మధ్యకు దేవుడు రావాలంటే ప్రజలు ఒక పని చేయాలి కదా. 25 సంఖ్యాకాండం, నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయం 25, నిర్గమాకాండం 8వ వచనం చదవండి ఎవరైనా. 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అది కదా, ఎవరో ఒకరు కలగజేసుకోవాలి కదా. నేను వారి మధ్య నివసించాలి, ఒక పరిశుద్ధ స్థలము నా కొరకై నిర్మించాలి. దేవుడు పరిశుద్ధుడు, మనం అనుకున్నట్టు అపవిత్రుడు కాదు. ఆయన నివసించే స్థలము పరిశుద్ధమైనదిగా ఉండాలి. అందుకే కింద అన్నాడు 9వ వచనంలో, నేను నీకు కనబరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములను రూపమును నిర్మించాలి.
కాబట్టి నేను మీ మధ్య నివసించాలని కోరుతున్నాను. తన హృదయంలోని ఆశ, ఆలోచనలు వెల్లడిపరిచాడు. నేను మీ మధ్య ఉంటే నేను మీకు దేవుడుగా ఉంటాను, మీకు తండ్రిగా ఉంటాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. కాబట్టి మీరు నాకు ప్రజలై ఉంటారు. మీరు ప్రత్యేకమైన ప్రజగా భూమి మీద ఉంటారు. ఆశీర్వదింపబడిన ప్రజగా ఉంటారు. దీవింపబడిన ప్రజగా ఉంటారు. ఎవడైనా మీ మీదకి రావాలంటే భయపడతాడంతే. మిమ్మల్ని చూస్తే ప్రజలకు భయపడుతుంది. ఎవడు మిమ్మల్ని శపించేవాడు ఉండడు. ఎవడు మిమ్మల్ని ఆ మీ పైకి ఖడ్గమెత్తేవాడు ఉండడు. నేను మీ మధ్య ఉంటే. కాబట్టి నేను మీ మధ్య ఉండాలని కోరుతున్నాను. కాబట్టి నేను మీ మధ్య ఉండాలంటే ఇదిగో మీరు ఇలా ఉండాలి. ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి, నా కొరకు నిర్మించాలి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాటలు. దావీదు ఈ సంగతులు గ్రహించాడు. అంటే దావీదు కలగజేసుకున్నాడు. అంటే ఎవరొకరు కలగజేసుకోవాలి కదా. అందరూ సొంత పనులపై నిమగ్నమై ఉంటే దావీదు దేవుని పనులపై నిమగ్నమై ఉన్నాడు. అందరూ సొంత కార్యములు చూసుకుంటూ ఉంటే దావీదు దేవుని కార్యముల కొరకై శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉన్నాడు. అందరూ తమ్ముని గురించి ఆలోచించుకుంటూ ఉంటే, తమ కుటుంబాల గురించి ఆలోచించుకుంటూ ఉంటే దావీదు దేవుని గురించి ఆలోచిస్తూ వచ్చినాడు. దేవుని మనస్సు తెలుసుకోవడానికి నిత్యము ఆశ కలిగి ఉంటూ వచ్చినాడు. అందుకే దేవుడు అన్నాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు అన్నాడు. ఎప్పుడు తన గురించి, తన స్వార్థం, తన కుటుంబం, తన రాజ్యం, తన అధికారం, ఇటువంటి ఆలోచనలు కాదు దేవుడు దేవుడు దేవుడు. అందుకే కాబట్టి ప్రజల మధ్యకు దేవుడు రావాలి, ప్రజల మధ్య దేవుడు నివసించాలి, ప్రజలను దేవుడు పరిపాలించాలి, ప్రజలను దేవుడు నడిపించాలి. ఆయన వారికి తండ్రిగా ఉండాలి, ఆయన వారికి దేవుడై ఉండాలి. ఆయన ఉంటేనే వారు ప్రత్యేకమైన ప్రజగా ఉంటారు. దావీదు ఎరిగాడు. కాబట్టి దావీదు దేవుడు ప్రజల మధ్యకు వచ్చినట్లుగా ఏర్పాట్లు చేశాడు. దావీదు తర్వాత సొలొమోనుకు ఆ మచ్చుల పని ఇచ్చాడు. అంటే బ్లూ ప్రింట్. ఒక ఇల్లు కట్టాలంటే, ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకో, దానికి బ్లూ ప్రింట్ అవసరం. అంటే ఇంజనీరింగ్ ప్లాన్. కాబట్టి దేవుడు ఆ ప్లాన్ దావీదుకి ఇచ్చాడు. మోసేకు కొండపైకి పిలిచి ఎలాగిచ్చాడో దావీదుకు ఆ ప్లాన్ దేవుడు అలాగే ఇచ్చాడు. ఆ మచ్చు పని సొలొమోనుకు అప్పగించి సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది. ఎలాగూ కట్టబడిందంటే ఏ ఇనుప పనిముట్టు శబ్దం అక్కడ వినబడలేదు. 70,000 మంది మ్రాణులు నరికి వాటిని తీసుకొచ్చేవారు. ఇక వాటినంతా చక్క చేసేవారు కొన్ని వేల మంది. మందిరం నిర్మించే స్థలం దగ్గర కొన్ని వేల మంది. దాదాపు 130,000 మంది ప్రతిదినం పనిచేస్తే 7 సంవత్సరాలకు అది కంప్లీట్ అయింది. 7 సంవత్సరాలకు ప్రతిదినము 130,000 మంది పనిచేస్తే 7 సంవత్సరాలకు ఎట్లుంటుంది మందిరం? ఒకసారి ఊహించండి. అంతా మందిరం అంతా దేవదారు మ్రాణులు, సరళపు మ్రాణులు, చందనపు మ్రాణులతో అది దాని గోడల్లో వేయబడ్డాయి. విలువైన అమూల్యమైన రాళ్లతో అది కట్టబడుతూ వచ్చింది. తర్వాత అంతా బంగారు పూత పూయబడింది. మందిరం అంతా 30 ఎకరాల స్థలంలో ఉంటుంది. అది 30 ఎకరముల స్థలంలో ఉంటుంది అది మందిరం, సొలొమోను కట్టిన మందిరం. కాబట్టి మందిరం నిర్మాణం పూర్తి కాగానే బలులు అర్పించారు. దేవుని మహిమ అందులోనికి దిగి వచ్చింది. ఆ యొక్క మందిరంపై మేఘము కమ్మగా ఆ మందిరము యెహోవా తేజస్సుతో నిండినని వ్రాయబడి ఉంది. యాజకులు అందులోనికి పరిచర్య చేయడానికి వెళ్ళలేకపోతూ వచ్చినారు. యెహోవా తేజస్సు ఆ మందిరం నిండింది. అంటే ప్రజల మధ్యకు దేవుడు తిరిగి దిగి వచ్చాడు. ఎంత అద్భుతమైన సంగతి! అంటే దావీదు హృదయంలోని ఆశ దేవుడు ప్రజల మధ్య నివసించాలి, దేవుడు ప్రజలను అంటే అందుకొరకై ఏర్పాట్లు చేశాడు, అందుకొరకై తను ప్రయాసపడ్డాడు, అందుకొరకై తను సిద్ధపడ్డాడు. తన కన్నులకు నిద్ర రానియను, తన మంచం మీదకి ఎక్కను. ఎంత బలమైన తీర్మానం! దేవుని కొరకై ఎటువంటి ఆశ కలిగిన మనుషులు ఉంటారా? ఉన్నారు.
ఆయా కాలాల్లో కొందరిని మనం గమనించగలం. కాబట్టి దేవుని మందిరం కొరకై ఆశ, దేవుని మందిరాన్ని ప్రేమించే మనస్సు దావీదులో మనం చూస్తాం. ప్రేమిస్తున్నాడు అంటే కదా ఒక బలమైన తీర్మానం మనం గమనించినాం. తర్వాత రెండవ సంగతి దావీదులో మనకు కనపడేది మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 2వ వచనం. మొదటి దినవృత్తాంతములు 29:2 టకటక చూద్దాం. 29:2 29:2 మొదటి దినవృత్తాంతములు 29:2 చదవగలరా? నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. అబ్బా కదా, ఇది మందిరాన్ని ఎంతగా ప్రేమించినాడేనా, దేవుణ్ణి ఎంతగా ప్రేమించినాడు, దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించినాడని మనకు కనపడుతుంది. బహుగా ప్రయాసపడి అంట రెండో వచనంలో, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్రలు, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధ రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములు, తెల్లచలు విశేషముగా సంపాదించి తిని అంట. కాబట్టి విశేషముగా సంపాదించినట్టు దేవుని మందిరం కొరకై. అంతేకాదు 3వ వచనంలో, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తం సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారం, అంటే తన భార్యలకు, తన పిల్లలకు తను దాచుకున్న బంగారం, అది కూడా కలిసి ఇచ్చినాడంట కదా. ఎంత ఆశ్చర్యమైన కదా, ఎంత. కాబట్టి ఇంత ఇచ్చి కొన్ని మణుగుల బంగారం, కొన్ని టన్నుల వెండి, ఇత్తడి, విలువైన అమూల్యమైన రత్నాలు, రాళ్ళు, ఇవన్నీ ఇచ్చి ఆయన ఏమంటున్నాడు చూడు. 29వ అధ్యాయం 14వ వచనం, 29:14. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వల్లనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము కదా. ఇచ్చేటప్పుడు ఎంత దీన మనసుతో ఇస్తున్నాడు. ఇచ్చింది ఏం సామాన్యమైందా? ఇచ్చింది చాలా గొప్పది. కానీ ఇస్తూ ఇస్తూ దేవునితో ఏమంటున్నాడంటే, అయ్యా నీకు ఇచ్చుటకు మేము ఎంతటి వారమయ్యా, ఏదో నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో కొద్దిగా నీకు ఇస్తున్నామయ్యా. ఈ సామర్థ్యం, ఇచ్చే సామర్థ్యం కూడా నువ్వే మాకు ఇచ్చావు అంటే ఎంత దీన మనస్సు, దేవుణ్ణి ఎంత ఎరిగినాడు కదా, దేవుడంటే ఎంత మక్కువ. ఇటువంటి మనస్సు ఎంత మంచిగా దేవునికి అనిపిస్తుంది. దేవుని యొద్ద దీనుడై, అయ్యా నీకు ఇవ్వడానికి మాకు ఈ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సామర్థ్యం నువ్వే ఇచ్చావు అంటే ఏదో నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో కొద్దిగా నీకు మేము ఇస్తున్నామయ్యా, మాకిచ్చిన దాంట్లో కొద్దిగా నీకు ఇస్తున్నాం, అంతా ఇవ్వలేకపోతున్నాం మేము అంటే మాకు ఇచ్చిన స్వసంపాద్యంలో కొద్దిగా నీకు ఇస్తున్నాం, ఆ సామర్థ్యం కూడా నువ్వే మాకు ఇచ్చినావు. కృతజ్ఞతా భావంతో, కృతజ్ఞత మనస్సుతో
రేయింబగళ్ళు తను యుద్ధాలు చేసి కష్టపడి సంపాదించి దేవుని మందిరానికి ఇచ్చింది కాక తనకున్న దాంట్లో కూడా తన స్వసంపాద్యం అంటే తన ఇంటి వారి కొరకు తను దాచుకున్నది కూడా దేవునికి తెచ్చిచ్చాడంటే, దేవుని మందిరం కొరకై వెచ్చించాడంటే ఎంత ఎక్కువ కలిగిన మనిషి. కాబట్టి దావీదులో క్రయము, త్యాగము మనం గమనించగలం. ఇంకా గమనించినప్పుడు మందిరము తను ప్రత్యక్షపు గుడారం నిర్మించబడిన తర్వాత ఒక క్రమం ఏర్పాటు చేశాడు. మందిర సేవ మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 25వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం గమనించగలం. మొదటి దినవృత్తాంతములు 25:1 మనం గమనించగలం. 25వ అధ్యాయం మొదటి వచనం. మరియు దావీదు సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యోతునను వారి కుమారులను కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచాడు. అంటే దేవుని సేవించడానికి కొందరిని ప్రత్యేకపరిచినాడు. యాజకులు, లేవీయులను. మీరు సేవా పని మీదనే ఉండాలి, మీరు సేవ చేయాలి, దేవుని సేవ. కాబట్టి కొందరిని ప్రత్యేకపరిచినాడు. అంతేకాదు ఆరాధన క్రమం ఏర్పరిచినాడు. మొదటి దినవృత్తాంతములు 23:5 వచనంలో ఆరాధన క్రమం, ఇదిగో ఇలాగ ఆరాధించాలి, ఇదో మీరు ఇలాగ తాళాలు వాయించాలి, ఇదిగో ఈ వాయిద్యాలు వాయించాలి, ఈ వీణలు వాయించాలి కదా, ఇదిగో పాట పాడేవాళ్ళు, మొదట రాగమెత్తే వాళ్ళు, తర్వాత అతన్ని అందుకునే వాళ్ళు, ఇదిగో ఈ క్రమం. కొన్ని వందల మందిని ఆరాధన కొరకై ప్రత్యేకంగా నియమించినాడు. ప్రతి దినము ఆరాధన క్రమము, ఆరాధన అనేది ఒక నియమ ప్రకారం జరుగునట్లు వంతుల వారీగా వాళ్ళు నియమింపబడి ఆరాధన అనేది క్రమంగా దేవుని మందిరంలో జరుగునట్లు ఏర్పాట్లు చేశాడు. సేవ అనేది మందిరంలో జరుగునట్లు ఏర్పాట్లు చేశాడు. అంటే దేవుని మందిరమును ఎంత పట్టించుకున్నాడు, ఎంత పట్టింపు. కాబట్టి నీ నివాస స్థలమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అంటే కదా, ఇన్ని ఉన్నాయి. స్థలం చూసే వరకు నా కన్నులకు నిద్ర రానియను, మంచం మీదకి ఎక్కను. ఓ తీర్మానం ఉంది. మందిరం కొరకై కదా క్రయము వెల చెల్లించినాడు, తను సంపాదించినాడు, తన సొంతమైంది ఇచ్చినాడు. ఇస్తూ కూడా ఎంతో దీనత్వంతో, దేవా ఇచ్చుటకు నేను ఏపాటి వాడినయ్యా, నాకు ఈ సామర్థ్యం ఇచ్చింది నువ్వే, ఏదో నువ్వు మాకు ఇచ్చిన స్వసంపాద్యంలో కొద్దిగా నీకు ఇస్తున్నాను. అట్ట నా ప్రజలు ఎంతటి వారు, ప్రజలతో కూడా ప్రోత్సహించి ఇప్పించినాడు. ఇదిగో నాకున్నది నేను ఇస్తున్నాను, మీరు మరి దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు ఎలాంటి క్రయం చెల్లించగలరా. అంతేకాదు మందిరంలో మందిర సేవ జరుగునట్లు ఒక టీంని ఏర్పాటు చేశాడు. లేవీయులను, యాజకులను. ఇదిగో మందిర సేవ క్రమంగా ఇద్దాడు. అంటే ఆరాధన క్రమమును ఏర్పరిచాడు కదా. వరుసలుగా నిలబడి ఎలా ఆరాధించాలి, వాయిద్యములు వాయించేవారు కదా, పాటలు పాడేవారు. ఇలాగూ ఒక క్రమాన్ని, ఒక నియమాన్ని నియమించి వాళ్ళు వంతుల వారీగా క్రమంగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆరాధన జరిగేలాగా ఏర్పాటు చేస్తూ వచ్చారు. అంటే దేవుణ్ణి పట్టించుకున్న వ్యక్తి, దేవుని గురించి ఆలోచించిన వ్యక్తి, దేవుని కొరకు మక్కువ కలిగిన వ్యక్తి, దేవుని కొరకై ఆశ కలిగిన వ్యక్తి. దేవుడు ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం కదా. దేవుడు కలగజేసిన సమస్తమును మనం అనుభవిస్తున్నాం. కలగజేసిన భూమి దేవుందే. మనం ఒక 10 సెంట్లు కొనుక్కుంటే నాది అంటాం. దేవుడు అంటాడు భూమి నాది, ఆకాశం నాది. అంటే మనం పరదేశులమే, యాత్రికులమే భూమి మీద. అంటే దేవుడు ఇచ్చినవే మనం అనుభవిస్తున్నాం. గాలి, నీరు, ఎండ, ప్రకృతి వనరులు అనుభవిస్తూ కూడా కృతజ్ఞత లేని వారుగా చాలా మంది ఉంటారు. చాలా మంది కృతజ్ఞత లేని వారుగా భూమి మీద మనం గమనించగలం. అరే నేను దేవుణ్ణి అనుభవిస్తున్నానే, పరదేశిగా దేవుడి కలగజేసిన భూమిపై ఉన్నాను కదా, నేను దేవుని సృష్టే కదా, నా నిర్మాణకుడు దేవుడే కదా. 100 కీర్తనలు ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, ఆయన మేపడి గొర్రెలం. కాబట్టి పోషిస్తున్నవాడు కూడా దేవుడే కదా నన్ను. కాబట్టి కృతజ్ఞత కలిగి జీవించాలనే మనస్సు చాలా మందికి ఉండదు. దావీదు కృతజ్ఞతా భావం. నన్ను ఎక్కడో ఉన్నవాడిని తీసి హెచ్చించారా, నేను ఈరోజు ఇలాగున్నానంటే ఆయన కృపనే కదా. ఏదో పచ్చగా ఉన్నాను కదా, తింటున్నాను, తాగుతున్నాను, బ్రతికి ఉన్నాను, ఇలాగూ ఒక స్థాయిలో ఉన్నానంటే ఆయన కృపే కదా. మరి
ఇటువంటి స్థితిలో నన్ను ఉంచిన దేవునికి నేను కృతజ్ఞత కలిగి జీవించాలి కదా. ఆయన మనస్సు కాబట్టి దేవుడు అన్నాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. కాబట్టి మన మనస్సు కూడా అలా ఉండాలి. దేవుని కొరకై మన ఆలోచనలు, దేవుని కొరకై మన ఆశలు, మన మనస్సు ఆయన చుట్టూ తిరుగుతుండాలి. ఒకరోజు ఆయన్ను కలుసుకుంటాం, ఆయన్ను కలుసుకుంటాం. ఆయన వద్దకు వెళ్ళినప్పుడు మనం దూరంగా ఉండి, ఇప్పుడు పిల్లలు అమెరికాలో ఉన్నారనుకో, తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారనుకో, అమెరికా వెళ్ళిన పిల్లలు ఎప్పుడు తమ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ, దూరంగా ఉన్న పిల్లలు తల్లిదండ్రులకు ఏదో ఒకటి గిఫ్టులు పంపుతూ, వాళ్ళు పాటికి ఫోన్లు చేస్తూ, ఆరోగ్యం జాగ్రత్త, అమ్మా తింటున్నారా, అమ్మా నిద్ర వస్తుందా, ఏమన్నా అనారోగ్యం ఉందా, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటే ఇంతగా పట్టించుకుంటున్న పిల్లల పట్ల వారి తల్లిదండ్రులకు ఎంత కదా, నాకు మంచి పిల్లలయ్యా కదా. వాడు ఎక్కడ దూరంగా ఉన్నా వాడి ఆలోచనలన్నీ మమ్మల్ని గురించే, వాడి ఆలోచనలన్నీ మా గురించే, మా కొరకే. మా పిల్లలు బంగారయ్యా అని చెప్పుకుంటారే. మరి దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళాలి. దూరంగా ఉన్న పిల్లలు ఆయన గురించి ఆలోచిస్తుంటే ఆయన నా పిల్లలు బంగారం అని చెప్పుకోడా? నా పిల్లలు ఎప్పుడు నన్ను గురించి ఆలోచిస్తుంటారయ్యా, నా పిల్లల తపనంతా నా కొరకయ్యా కదా, నా పనుల కొరకై, నా కొరకై. వాళ్ళల్లో స్వార్థం లేదయ్యా, వాళ్ళని పుట్టించినాను, సరే వాళ్ళు నా రుణం పెట్టుకోవడం లేదు కదా. ఇటువంటి మరి శరీరానుసారమైన తల్లిదండ్రులు అటువంటి మనస్సు కలిగి ఉంటే మరి దేవుడు ఎటువంటి మనస్సు తపన కలిగి ఉంటాడు? తన పిల్లలు తన గురించి ఆలోచిస్తే ఎంత సంతోషం, ఆయనకు ఎంత ఆనందం. ఇటువంటి మనస్సు, ఇటువంటి ఆలోచనలు మన హృదయంలో కలిగినప్పుడు దేవుడు అంటాడు, నా ఇష్టానుసారమైన మనుష్యులు, నా బంగారం, మరి నా పిల్లలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా సొత్తు, నా సొంత జనాంగం. అంటే దేవుడు కూడా ఎంతో ముచ్చటగా చెప్పుకుంటాడు కదా. అటువంటి సంతోషం దేవుని హృదయంలో మనల్ని బట్టి కలగాలంటే మన జీవితాలు కూడా దావీదు వలె కట్టుకోవాలి. అలాగూ మన జీవితాలు కట్టుకున్నప్పుడు దేవుడు మనం ఎందుకు సంతోషించేవాడిగా ఉంటాడు. దేవుడు అలాగూ మనల్ని బలపరచును గాక. కొద్ది సమయం ప్రార్థన చేస్తాం, చేయండి.